హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. సో పక్షులకు కూడా మనం అక్కడక్కడ అలా వాటర్ను గూళ్ళ పైన కొంచెం ఆకులను వేసి ఉంచుతామండి, చల్లగా ఉంటుంది. సో మనం ఈరోజు అయితే పాత చెక్క పీటలను ఎలా పెయింట్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా ఫ్రీ హ్యాండ్తోనే చిన్న చిన్న ముగ్గులు వేశాను. బార్డర్ వేసేసి చాలా బాగుంటుందన్నమాట. ఇవి పాతవి అన్నమాట, పీటలు చెక్కవి, చాలా సంవత్సరాల క్రితం చేసినటువంటి వంట. సో దీనిలను మనం రిమోడలింగ్ చేద్దామని చెప్పి నేను ఇలా కలర్స్ మనము వేసుకుంటాం కదండి ఇంట్లో, కలర్స్, ఆ కలర్సే తీసుకొచ్చాను. ఒక 1 లీటరు. సో వాటిని మనకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను 3-4 కోటింగ్స్ వేస్తున్నాను అనమాట, ఎందుకంటే డార్క్గా రావాలి కాబట్టి. సో ఇలా పీటలకంతా కలర్నంతా అప్లై చేసుకోవాలి, బాగా ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత ఇలా మనకు కావలసిన పిస్తా కలర్ వస్తుందన్నమాట. దీని మీద నేను పెయింట్ చిన్న ముగ్గులు వేసుకోబోతున్నాను. అవి ఎలా వేసుకోవాలో చూసేయండి. యాజ్ యూజువల్గా ఇంటి ముందర వేసుకుంటాం కదండి ముగ్గులు, సేమ్ అవే ముగ్గులే అనమాట. సింపుల్గా వేస్తున్నాను, న్యూగా కనిపిస్తుంది కదా పీటలు అని చెప్పి. సో ఇప్పుడు అక్రాలిక్ కలర్స్, బ్లాక్ కలర్ని యూజ్ చేస్తున్నాను అనమాట నేను, ఎందుకంటే పిస్తా కలర్ మీద బ్లాక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. సో అందుకోసం బ్లాక్ కలర్ తీసుకొని ఇలా 7 చుక్కల ముగ్గును వేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. నేను ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి ఈ ముగ్గులు వేస్తున్నాను అనమాట. సో ఇలా 2 పీటలకి 7 చుక్కలు, 5 చుక్కల ముగ్గును వేసేసి బ్లాక్ కలర్తో పీట చుట్టూ బార్డర్ను కూడా వేసేసుకుందామండి, చాలా బాగుంటుంది. సో మీ ఇంట్లో కూడా పాత వస్తువులు చెక్కవి ఉంటాయి కదండి, అవి యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసుకొని పడేయకుండా వాటిని మనం ఇలా కలర్స్ వేసుకొని మళ్ళీ న్యూ లుక్ తీసుకొని రావచ్చు. దీని మీద కూడా పోకుండా ఎనామిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. అక్రాలిక్ కలర్ వాళ్ళది ఉంటుంది. ఆ కోటింగ్ వేసామంటే వాటర్ పడినా కానీ ఏం కాదు. సో ఫైనల్గా మనకు ఇలా బార్డర్ వేసిన తర్వాత ఇలా ఉంది. సో ఇంకా కొంచెం అట్రాక్షన్ కోసం నేను పింక్ కలర్ను డాట్స్ పెడుతున్నాను. ఆ బార్డర్స్లలో ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి మొత్తంగా పీట చుట్టూ, అన్ని పింక్ కలర్ అనమాట. సో పీట చుట్టూ ఇలా తయారైపోయింది. చూడండి ఎంత బాగున్నాయో, కొత్త పీటల్లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.